సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మీకోసం ఎప్పుడు మంచి కంటెంట్ మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాను, తెస్తూ ఉంటాను. నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు 700, మళ్ళీ చెప్తున్నాం, మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు 700 1456759. ఇది ఒక్కటే మా నెంబర్ అండి, ఇది ఒకటే సేవ్ చేసి పెట్టుకోండి. మిగతా మీకు ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ ఫేక్ నెంబర్స్. ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు పే చేయొద్దు. మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ నేను మార్కెట్ ఏం చెప్పాను, ఈరోజు మార్కెట్ ఏం చేసింది, ఈ నెక్స్ట్ వచ్చే రోజుల్లో మార్కెట్ ఏం చేయబోతుంది, రేపు ఏంటో అన్ని చూద్దాం. ఫస్ట్ థింగ్, మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. అంటే నిన్న మార్కెట్ మనం ఎలా డిస్కస్ చేసుకున్నాం, ఈరోజు చేసిందా లేదా అనేది మీరు జస్ట్ కామెంట్స్లో పెట్టండి. ఓకే, ఫస్ట్ నేను వీడియోస్ లేట్గా చేయడానికి కూడా కారణం ఒకటి ఉంది. డేటా ఎంత బాగా లోడ్ అయితే మనకు అంత ఇంపార్టెంట్ బాగా తెలుస్తుంది. ఓకే, డేటా కోసం నేను కొద్దిగా వెయిట్ చేస్తున్నాను. ఎఫ్ఐడిఏ డేటా కొద్దిగా చూసుకొని చెప్తున్నాను. ఎఫ్ఐడిఏ డేటా చూస్తే నిఫ్టీలో మీరు నార్మల్ నిఫ్టీ చూడండి. ఈరోజు 30 డిసెంబర్ అంటే ఈరోజు మార్కెట్లో సెల్లింగ్ జరిగింది. క్యాష్ మార్కెట్లో సెల్లింగ్, ఈవెన్ ఫ్యూచర్ ఇండెక్స్లో కూడా మంచి అమౌంట్ ఆఫ్ సెల్లింగ్ జరిగింది. కంపేర్ టు ప్రీవియస్ దానికన్నా చూస్తే కొద్దిగా బాగానే జరిగింది సెల్లింగ్. ఓకే, సో సెల్లింగ్ చేస్తున్నారు. నిన్న కూడా చెప్పాను సెల్లింగ్ జరుగుతుంది. సో సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది, సెల్లింగ్ చేశారు. ఓకే, బాగానే ఉంది. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేశారు. ఇప్పుడు మార్కెట్లోకి రండి. మార్కెట్లో నిన్న నేను మేజర్ లెవెల్స్ రెండు చెప్పా. ఇది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50. బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ మేజర్ లెవెల్స్ రెండు చెప్పాను, బాగా చెప్పాను. ఏంటి తెలుసా మేజర్ లెవెల్స్? ఈ లెవెల్. ఓకే, బాగా చూడండి. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇది 51,623. నిన్న కూడా ఇలా చూడండి, అదే చెప్పాను. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. రిజెక్షన్. సో మార్కెట్ దీని పైకి అయితే వెళ్ళింది. చూడండి, వెళ్ళింది. ఈ పైన ఇది ఒక రెసిస్టెన్సా, 51,795. ఇది కూడా ఒక రెసిస్టెన్సా. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది. బట్ ఇక్కడ ఒక స్మాల్ గ్యాప్ ఉంది చూసారా, 52,000 రౌండ్ లెవెల్. ఈ గ్యాప్ అనేది కవర్ చేసింది సింగిల్ క్యాండిల్లో. మీరు ఎగ్జాక్ట్ చూస్తే గ్యాప్ ఇక్కడ కవర్ అయిపోయింది. మీరు ఇలా చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ గ్యాప్ ఏదైతే ఉందో సింగిల్ క్యాండిల్లో కవర్ చేసింది. ఓకే, ఇప్పుడు ఇది రెసిస్టెన్సే. ఈ గ్యాప్ ఒకటి ఉండడం వల్ల గ్యాప్ సింగిల్ క్యాండిల్లో కవర్ చేసింది. నెక్స్ట్ ఇమీడియట్గా పెద్ద క్యాండిల్లో పెద్ద ఫాల్. ఎంత పెద్ద ఫాల్? నేను మళ్ళీ చెప్పాను, ఎప్పుడు మనం కూర్చుంటాం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే దీనిపైన 1 అవర్ కానీ 30 మినిట్స్ కానీ ఒక ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే తప్ప మనం కూర్చోలేం. బయింగ్ సైడ్ అన్న ఫిక్స్గా కూర్చోలేం. ఇక్కడ ఏమైంది, షార్ప్ ఒక క్యాండిల్ ఫాల్, ఆ నెక్స్ట్ క్యాండిల్ 2-3 క్యాండిల్స్లో మార్కెట్ ఎంత ఫాల్ అయింది చూడండి. ఇక్కడ ఇది కూడా చెప్పాను, మళ్ళీ ఇది కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా. ఇదంతా కొద్దిగా ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా. దాని కింద ఇది ఒకటి ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా. ఓకే, దాని కింద వస్తే ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా అయిపోతుంది. పాయింట్, మార్కెట్ బ్రేక్ చేసింది, మేజర్ లెవెల్స్ అన్ని బ్రేక్ చేసింది, కిందకు వచ్చింది, రిట్రేస్మెంట్ చేసింది, కింద క్లోజింగ్ ఇచ్చింది. అంటే ఇట్లా రిట్రేస్మెంట్ కిందకి డౌన్ సైడ్ క్లోజింగ్ వచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్. మీరు చూస్తే రిట్రేస్మెంట్ క్యాండిల్ క్లోజింగ్ కూడా డౌన్ సైడ్ వచ్చింది. అంటే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అవుతుంది. సో రేపెళ్ళు ఇది బ్రేక్ అయ్యి కిందకి వెళ్ళిపోవచ్చు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. నేను అనుకున్నట్టు మార్కెట్ చాలా మంచిగా రియాక్ట్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, మన ట్రేడ్ ఆఫ్ ప్లాన్ ఏంటి, మన చెప్పిన లెవెల్స్ ఏంటి చూద్దాం ఒకసారి. రేపటికి ఎలాగైనా ప్లాన్ చేయొచ్చు అంటే ఇది ఒక్కటే ఫస్ట్. ఇప్పుడు ఇమ్మీడియట్ సపోర్ట్ ఇది ఒక్కటే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి కానీ రేపు మార్కెట్ క్రాస్ అయ్యి వెళ్తే, అంటే ఈ లెవెల్స్ కానీ క్రాస్ అయితే ఇది సపోర్ట్, ఇది కూడా క్రాస్ అయ్యి వెళ్తే అప్పుడు మార్కెట్లో మనం ఈ లెవెల్ సపోర్ట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, కొద్దిగా ఈ లెవెల్ ఇది కూడా క్రాస్ అయ్యి వెళ్తే అప్పుడు మనం ఇంకా ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇవి సపోర్ట్స్. మళ్ళీ చెప్తున్నా, ఇవే సపోర్ట్లు. ఇంకా ఫాలో అయితే కింద వరకు పెట్టుకుందాం. రెసిస్టెన్స్ ప్రజెంట్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఇది అయిపోతుంది. దాని తర్వాత ఇది ఇక్కడికి వస్తుంది, ఇది కొద్దిగా కిందకి వస్తుంది. ఓకే, డన్. ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. లెవెల్స్ మార్క్ చేసి పెడతాను, చూడండి, మీకు తెలిసిపోద్ది, అర్థమైపోద్ది. అంతే. ఓకే.
మీరు బ్యాంక్ నిఫ్టీ మీరు రేపు ట్రేడ్ చేయాలి అంటే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న మేజర్ లెవెల్. సో బ్యాంక్ నిఫ్టీలో ప్రెసెంట్ వాల్యూమ్స్ చాలా దూరంగా ఉన్నాయి. అట్ ద మనీ దగ్గర 50,800 50,900 దగ్గర ఏ సపోర్టు లేదు, రెసిస్టెన్స్ లేదు. సో మార్కెట్ రెసిస్టెన్స్ క్రియేట్ అవుతాయి. 51,000 ఇట్లా రెసిస్టెన్స్ కానీ క్రియేట్ అయ్యింది అంటే మార్కెట్ ఇంకా కిందకు వస్తుంది. అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ప్రెసెంట్ మన లెవెల్స్ రేపు మీరు కానీ 50,600 బాగా పోనండి, 50,603 ఇది కీ లెవెల్. దీని కిందగానే మీకు మార్కెట్ కనిపిస్తే డైరెక్ట్గా పిఈ ప్లాన్ చేయండి. ఈ లెవెల్ కిందగానే కనబడితే 50,603 కింద కనబడితే పిఈ ప్లాన్ చేయండి. ఎక్కడి వరకు ప్లాన్ చేస్తారు? 50,373 దగ్గర ఇక్కడ వరకు ఇది టార్గెట్ 1 అవుద్ది. ఇంకా పడితే 50,000 రౌండ్ లెవెల్ 50,000 టచ్ చేయడానికి చూస్తుంది. ఓకే, మార్కెట్ వన్స్ 50,000 టచ్ చేసి దాన్ని మార్కెట్ టర్న్ అవడానికి ఏదైనా చూస్తుంది. ఈ వీక్ లోపల 50,000 టచ్ అయిపోవాలి. సో మార్కెట్ రేపు ఒకవేళ ఫాలో అయితే ఇక్కడ మీరు పిఈ ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్ కింద ఇక్కడ పిఈ ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ పిఈ ప్లాన్ చేయొచ్చు బ్లైండ్గా. ఓకే, మార్కెట్ ఒక మంచి, బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ట్రాప్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ. అంటే ఇట్లా మార్కెట్ ఫాల్ చూపించి మళ్ళీ మ్యాథ్కి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది. పడే ఛాన్స్ ఉంది, ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ట్రాప్ ఇన్ ద సెన్స్ ఇలా పడి ఇట్లా ట్రాప్ చేసి మార్కెట్ పైకి వెళ్ళి దెన్ మార్కెట్ పడే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా నాకు ఓవరాల్ సినారీ అడిగితే పడే ఛాన్స్ ఎక్కువ. సో ట్రాప్ అయ్యి స్టాప్ లాస్లు తిని దెన్ పడే ఛాన్స్ కూడా ఉంది. సో ఇక్కడ రేపు ఒకసారి ట్రేడ్ ప్లాన్ చేసినప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, ఒకవేళ అప్ సైడ్ కూర్చుంటే ఏంటన్న పరిస్థితి అంటే ఒకవేళ నిజంగా మన మార్కెట్లో అప్ సైడ్ కూర్చోాలంటే మళ్ళీ దీని లెవెల్ పైన అంటే 51,200 పైన మార్కెట్ సస్టైన్ అవ్వాలి. ఇలా మార్కెట్ సస్టైన్ అయింది చూసారా? ఎన్ని రోజులు సస్టైన్ అయింది? ఆల్మోస్ట్ 3-4 డేస్ ఇక్కడ సస్టైన్ అయింది పైన. దెన్ మార్కెట్లో మూమెంటం వచ్చింది, మళ్ళీ పడింది. ఇలాగ ఈ మ్యాథ్ని సస్టైన్ అయ్యి దెన్ మళ్ళీ మార్కెట్లో మూమెంటం వచ్చినప్పుడు మనం ఫుల్ ఫ్లెజ్డ్గా ఎప్పుడు కూర్చుంటాం? 52,000 పైన మనకి 1 డే క్లోజింగ్ వస్తే అప్పుడు మనం కాల్ సైడ్ కూర్చుంది అప్ సైడ్ డైరెక్షన్లో. అప్పటి వరకు ఈ జోన్ అనేది వరస్ట్. ఇది జోన్ వద్దు, ఈ జోన్ వద్దు, ఈ పైన ఈ లెవెల్స్ అన్ని వరస్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు అడిగితే అప్ సైడ్కి ఏంటి సార్ మీరు ఇప్పుడు ఇంత చెప్పారు, అప్ సైడ్కి ఏంటి ప్లాను అంటే చూడండి, అప్ సైడ్ మన ప్లాన్ ఏం లేదబ్బా. 52,000 దాటితే మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం. ఈ లోపట 52,000 అంటే ఇక్కడ ఉంది. ఈ లోపట ఉన్నవన్నీ డేంజర్ జోన్లు. ఎక్కడైనా మార్కెట్ టర్న్ అయిపోద్ది. ఓకే, అంటే ఎగ్జాక్ట్గా ఇదే రెసిస్టెన్స్ కదా సార్ ఎక్కడే తీసుకుంటుంది అని లేదు. చూడండి, రెసిస్టెన్స్ లాగా ఎక్కడ తీసుకుంది, పడింది. నెక్స్ట్ టైం ఎక్కడ తీసుకుంది, ఇప్పుడు ఈసారి కొద్దిగా పైకి వెళ్ళి పడింది. సో ఈ జోన్లన్నీ కొద్దిగా డేంజర్ జోన్స్. రెసిస్టెన్సే, టాప్ రెసిస్టెన్స్లే. కాకపోతే వెంటనే రెసిస్టెన్స్ తీసుకో. ఎక్కడైనా టర్న్ అయిపోయి రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో 52,000 కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 52,000 దాటి 1 డే క్లోజింగ్ వస్తేనే మనం అప్ సైడ్ కూర్చుందాం. డౌన్ సైడ్ నా వ్యూ ఇప్పుడు మార్కెట్లో ఓన్లీ డౌన్ సైడ్ ఉంటుంది. డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. సైడ్ వేస్ టు డౌన్ సైడ్ ఉంటుంది అంతే. ఓకే, అంటే సైడ్ వేస్ అవుతూ డౌన్ సైడ్, పెద్దగా ఇంకేం ప్లాన్ చేయను. కమింగ్ టు నిఫ్టీ 50కి రండి. నిఫ్టీ 50 నిన్న నేను ఏ లెవెల్స్ పెట్టిన ఎగ్జాక్ట్గా అదే లెవెల్. మార్కెట్ ఓపెన్ అవడం ఎక్కడ ఓపెన్ అయింది చూడండి. ఇగో ఓపెన్ అవడం ఇక్కడ ఓపెన్ అయింది, ఫ్లాట్. మార్కెట్ పడింది, ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఒక మంచి ట్రేడ్ అయింది. ఓకే సార్, మనం దీనిపైన కాల్ ఆప్షన్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం, వదిలేద్దాం. మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ లెవెల్ టాప్ రెసిస్టెన్స్ అని చెప్పాను ప్రీవియస్, బాగా చాలా డేంజర్ రెసిస్టెన్స్లని. ఇక్కడ మార్కెట్ ఏదైనా రియాక్ట్ అవచ్చు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఇక్కడ టర్న్ అయిపోవచ్చు, ఇక్కడ టర్న్ అయిపోవచ్చు అని కూడా చెప్పాను నేను. వీడియో చూడండి తెలిసిపోద్ది. సో మార్కెట్ ఏమైంది, ఇక్కడ టర్న్ అయింది, పడింది. ఎప్పుడైతే ఈ ఫాల్ వచ్చింది, ఈ ఫాల్లో కంటిన్యూ మీరు ట్రేడ్ తీసుకుని ఉంటే మంచి ఫాల్. బట్ అక్కడ మిస్ అయిపోయినా ఇక్కడ ఒక ట్రేడ్ జరిగింది, ఇక్కడ ఒక ట్రేడ్ అయితే అయ్యింది, మంచి ట్రేడ్ అయింది డౌన్ సైడ్కి ఇక్కడ. ఓకే, దాని తర్వాత మళ్ళీ క్లోజింగ్ టైంలో మార్కెట్ పైకి వెళ్ళడం, సింగిల్ క్యాండిల్లో కింద రావడం, మళ్ళీ ఒక రిట్రేస్మెంట్. సూపర్, బాగానే ఉంది. రేపు ఏమవ్వచ్చు? 1 డే టైం ఫ్రేమ్లోకి రండి. రేపు కంటిన్యూ చేయొచ్చా మార్కెట్ ఫాలోయర్స్? ఒక మంచి, అంటే ఇన్ని రోజుల తర్వాత డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది మార్కెట్. మార్కెట్ ఎలా ట్రాప్ చేసింది చూడండి. ఇక్కడ మార్కెట్లో ఇంత పెద్ద సెల్లింగ్ క్యాండిల్ వచ్చిందా? ఈ సెల్లర్లు అందరూ ఇంకా ఉన్నారు. తర్వాత ఎన్ని డేస్, ఒక 3-4 డేస్ జోన్లో పెట్టారు మార్కెట్ని. ఒక రోజు బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చారు పై సైడ్, అప్ సైడ్ బ్రేక్అవుట్. ఈ 3 రోజుల రేంజ్ బ్రేక్అవుట్. చాలా మంది వీక్లీ పొజిషన్స్ పట్టుకెళ్ళిపోయి ఉంటారు బ్రేక్అవుట్లో, చాలా మంది హోల్డ్ చేసి కూర్చుంటారు అప్ సైడ్. సూపర్, మార్కెట్ ఆ రోజే కిందకి వచ్చింది. ఆయన స్టిల్ కాన్ఫిడెన్స్ లో కూర్చుంటారు మార్కెట్ పైకి వెళ్తుందని. ఈ రోజు మార్కెట్ పైకి వెళ్ళినట్టు వెళ్ళింది, బట్ సెకండ్ హాఫ్ చూసారా, వీళ్ళందరినీ తొక్కుంటే ఎంత కిందకి వచ్చిందో. ఎగ్జిట్ అవ్వకుండా 3 లాస్ ఇచ్చింది.
సో ఎప్పుడైనా ఇలా బ్రేక్అవుట్ ఇచ్చిన ఫస్ట్ సైడ్ బ్రేక్అవుట్ ఎటువైపు అంటే ఇలా జోన్లో ఉన్నప్పుడు ఎటువైపు అయితే ఫస్ట్ సైడ్ బ్రేక్అవుట్ వస్తుందో ఫస్ట్ బ్రేక్అవుట్ వస్తుందో అటువైపు బ్లైండ్గా దూరిపోకూడదు. నేను ఫస్ట్ నుంచి ట్రెండ్ని మనం ఫాలో అవ్వాలి. సో ట్రెండ్ ఆల్మోస్ట్ పై నుంచి నెగిటివ్గా ఉంది కాబట్టి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే అది స్ట్రాంగ్ బయింగ్ అయ్యి ఉండాలి. క్లోజింగ్ వచ్చి ఆ రోజు క్లోజింగ్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ ఇచ్చింది కానీ ఆ రోజు కంప్లీట్ ఈ క్యాండిల్ పూర్తిగా తినేసి ఈ పై వరకు ఇక్కడ వరకు వచ్చి ఇలా క్లోజింగ్ ఇస్తే అప్పుడు వచ్చే రోజుల్లో అప్ ట్రెండ్ అని మనం ఒక బయర్లు స్ట్రాంగ్గా వచ్చారు అని కాన్ఫిడెన్స్ తీసుకోగలం. ఓకే, ప్రజెంట్ అయితే మార్కెట్లో డౌన్ సైడ్ అంటే మనం డౌన్ సైడ్ కూర్చుంటాం. ఇది ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ, దాంతో ఇది మార్కెట్ ఇంకా కిందకి వెళ్తే దాంతో ఇది ఒక సపోర్ట్ వస్తుంది. ఓకే, దాంతో ఇంకా కిందకి వెళ్ళాలి అనుకుంటే ఇంకా కిందకి వెళ్ళాలనుకుంటే ఇది ఇంకొక సపోర్ట్ వస్తుంది. ఓకే, ఇది సపోర్ట్లు. దాని తర్వాత ఇప్పుడు ఏమైనా రెసిస్టెన్స్లు కావాలంటే ఇది రెసిస్టెన్స్, దాని తర్వాత ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఆ తర్వాత ఇది, ఇవి రెసిస్టెన్స్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి. దిస్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్, ఇవి సపోర్ట్లు. ఓకే, నేను మీకు మళ్ళీ చెప్తాను, ఆగండి ఒక్క నిమిషం. ఇదొకటి అంతే, డన్. ఇక్కడ చిన్న చేంజెస్ చేశాను అంతే, ఇంకేం లేదు. ఒక చిన్న స్మాల్ చేంజెస్ అయ్యింది ఈరోజు డే క్లోజింగ్ కదా, అంతే. ఇక్కడ లెవెల్స్ పెడతాను చూసుకోండి, ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవన్నీ. మళ్ళీ లెవెల్స్ కూడా చెప్తాను. ఫస్ట్ థింగ్, ప్రజెంట్ మార్కెట్ ఎక్కడ ఉంది? 23,627 దగ్గర ఉంది. 23,627 ఇక్కడ ఉంది ఎగ్జాక్ట్ గా. ఓకే, ఈ లెవెల్ దగ్గరకు వచ్చి క్లోజ్ ఇచ్చింది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ ఇదంతా సపోర్ట్. ఆల్వేస్ సపోర్ట్ విల్ బికమ్ ఏ రెసిస్టెన్స్ అంటారు చూసారా, అంటే ఒకసారి సపోర్ట్ బ్రేక్ అయితే అది రెసిస్టెన్స్. ఆల్రెడీ వెళ్ళి రెసిస్టెన్స్ కింద రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ పడింది. సో ఇప్పుడు మనకి రెసిస్టెన్స్లు ఏమున్నాయి? 23,714. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. 23,714 ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇప్పుడు మార్కెట్కి. ఓకే, దానిపైన ఉన్న రెసిస్టెన్స్ ఏమో 23,855, ఇదొక రెసిస్టెన్స్. ఇది ఒక రెసిస్టెన్స్, దానిపైన 23,936, ఇది కూడా ఒక రెసిస్టెన్సే. ఆ పైన ఏమో 24,000, ఇగో ఇది కూడా ఒక రెసిస్టెన్స్. ఓకే, ఇవన్నీ రెసిస్టెన్స్లో. సో రౌండ్ అప్ చేసి చూసారు, ఇవన్నీ రెసిస్టెన్స్లో. మార్కెట్ ఇక్కడ ఎక్కడైనా రెసిస్టెన్సే తీసుకుంటుంది. పాయింట్ మార్కెట్ ఇక్కడ వచ్చి రెసిస్టెన్స్ దగ్గరలో క్లోజ్ అయింది. 23,714 ఒక రెసిస్టెన్స్ కాబట్టి రేపు మార్కెట్ కానీ మీకు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఫ్లాట్ చిన్న గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ అయ్యి మార్కెట్ కానీ కింద పడితే 23,520 ఇది గుర్తుపెట్టుకోండి, ఇది సపోర్ట్. 23,520కి సపోర్ట్ అండ్ కీ లెవెల్ కూడా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ లెవెల్ ఇది. ఈ లెవెల్ దాటి కానీ మీకు కిందకి వెళ్తే పిఈ ప్లాన్ చేయండి, పిఈ డౌన్ సైడ్. ఓకే, అంతే. ఈ లెవెల్ దాటి వెళ్ళిందా, ఇక్కడ ఉందా లెవెల్, ఈ లెవెల్ దాటి కిందకి వెళ్ళిందా మార్కెట్, మీరు పిఈ ప్లాన్ చేయండి. ఎక్కడ? 23,405. ఇంకా కిందకి మార్కెట్ ఇది టార్గెట్ 1 లా ఉంది, ఇంకా కిందకి మీరు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సపోర్ట్ కింద. ఓకే, రెసిస్టెన్స్ మాత్రం ఇదే. ఇప్పుడు ఇది సపోర్ట్, ఇది బ్రేక్ కిందకి వెళ్తే మీరు పుట్టు ప్లాన్ చేయొచ్చు 23,520. బట్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ గానీ ఓపెన్ అయిపోతే గ్యాప్ డౌన్ బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకో, మన అనాలిసిస్ లెవెల్స్ దాటి మార్కెట్ ఓపెన్ అయిపోతే అక్కడ మనం ఏం చెయ్యం, మార్కెట్ని వదిలేస్తాం. ఎందుకంటే బిగ్ గ్యాప్ డౌన్ లో ఏమవుతుంది అంటే మార్కెట్ టైం పాస్ చేస్తుంది. ఎందుకంటే ఏదైతే మొమెంటం ఇవ్వాలో ఆ మొమెంటం అనేది మార్కెట్ గ్యాప్స్ లో కవర్ చేసింది, గ్యాప్ లో వెళ్ళిపోయింది. బిగ్ గ్యాప్ అప్ అవ్వడం వల్ల, గ్యాప్ డౌన్ అవ్వడం వల్ల మొమెంటం అయిపోయింది. సో అక్కడ ఏం చేస్తుంది అంటే రోజంతా టైం పాస్ చేస్తుంది. కొన్ని సార్లు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయినా మూమెంటం ఇస్తే అది వేరే, అది తక్కువ టైంలో 10 అంటే ఒక 10 ట్రేడ్లో 2-3 సార్లు అలా జరుగుతాయి. బట్ 7-8 సార్లు సైడ్ వేస్ మార్కెట్ అయిపోద్ది. ఇది గుర్తుపెట్టుకోండి, బిగ్ గ్యాప్ అప్ బిగ్ గ్యాప్ డౌన్ మనం ఏం చేయలేం. మన అనాలిసిస్ అంటే కంప్లీట్ వేరే అయిపోయింది, మార్కెట్ వేరే అయిపోయింది. సో మనకు సంబంధం లేదు. మార్కెట్ ప్రైస్ యాక్షన్ బట్టి అప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటాం. మన వ్యూలో ఓపెన్ అయితే మార్కెట్ 23,520 కానీ క్రాస్ అయితే పుట్ ప్లాన్ చేస్తాం. కాల్ ఆప్షన్ ప్లాన్ చేయాలంటే 23,714 ఈ లెవెల్, ఇది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. దీనిపైన ఈరోజు మార్కెట్లో ఒక బుల్లిష్ మూమెంటం వచ్చింది కదా, సేమ్ మళ్ళీ దీనిపైకి కానీ మార్కెట్ వెళ్తే వీళ్ళు యాక్టివ్ అయిపోతారు. ఎవరైతే వీళ్ళు యాక్టివ్ అయ్యి వీళ్ళు స్టాప్ లాస్లు తిన్నాదో రేపు మళ్ళీ వీళ్ళు మార్నింగ్ యాక్టివ్ అయిపోతారు ఇక్కడ. సో 23,714 పైన ఒక కాల్ ఆప్షన్ సిఈ ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఒక సిఈ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అప్ సైడ్కి. ఓకేనా?
సో 23,520 కింద పుట్టు, 23,704 పైన పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్, 23,520 కింద పుట్ ఆప్షన్. అంతే, ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలు. సో సెన్సెక్స్ చాలా మంది అడుగుతున్నారు, సెన్సెక్స్ చెప్పానని. సెన్సెక్స్ ఎక్స్పైరీకి మామూలుగా సెన్సెక్స్ వాల్యూమ్ ఉండదు అబ్బా, ఎక్స్పైరీ రోజు తప్ప నార్మల్గా ఎక్కువ వాల్యూమ్ ఉండదు. సో మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేసి వేస్ట్. సో నిఫ్టీ మీరు చూస్తే 5 minutesలో ఎవరున్నారు, కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, మీరు ఎవరున్నారు, ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు బ్యాంక్ నిఫ్టీలో అయితే. అండ్ నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutesలో ఏమైనా చూడండి, షార్ట్ బిల్డప్ బిగ్ ప్లేయర్, మార్నింగ్ బిగ్ ప్లేయర్ వచ్చాడు. ఓకే, మళ్ళీ షార్ట్ లాంగ్ బిల్డప్ చిన్నోడు, లాంగ్ బిల్డప్ చిన్నోడు, షార్ట్ బిల్డప్ ఓకే, షార్ట్ బిల్డప్ బిగ్ ప్లేయర్, మళ్ళీ లాంగ్ బిల్డప్ క్లోజింగ్ టైంలో వచ్చాడు, అది కూడా ఓకే మంచి బిగ్ ప్లేయర్ లాగే. అండ్ నెక్స్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes ఏమైనా చూడండి, లాంగ్ బిల్డప్ ఓకే, ఓకే ఓకే, మళ్ళీ షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, అన్ని షార్ట్ బిల్డప్లు షార్ట్ కవరింగ్ ఇవే జరిగాయి కానీ మేజర్ కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ మన టెలిగ్రామ్లో కూడా ఏమైనా చూడండి, ఫైల్ ప్లీజ్ చెక్ ఇట్, ఇది చూడండి. సరే, ఇది మా టీమ్ గ్రూప్లో ఏవో మెసేజ్ చేసుకుంటున్నారు. సో ఇది మన A to Z కోర్స్ గ్రూప్. A to Z కోర్స్ గ్రూప్లో ఈరోజు మార్నింగ్ వచ్చాను. ఈరోజు మార్నింగ్ మా అంబుజా సిమెంట్ ఏదైతే స్వింగ్ ట్రేడ్ దగ్గర లాస్ట్ 4-5 days నుంచి పట్టుకొని కూర్చున్నామో అది ఈరోజు ఎగ్జిట్ చేస్తాను. సింపుల్ రీజన్ ఎందుకు అంబుజా సిమెంట్ ఎగ్జిట్ చేశానంటే మీకు చూపిస్తాను చూడండి. ఇది అంబుజా సిమెంట్ 1 day టైం ఫ్రేమ్లో మా ఎంట్రీ ఎక్కడుంది, ఇక్కడ ఉంది నా ఎంట్రీ. ఇక్కడ లాజిక్ అంటే ఈ సైకాలజీ అర్థం చేసుకోండి, మార్కెట్లో ఏం జరిగింది అంబుజా సిమెంట్లో. మా ఎంట్రీ ప్రకారం మేము ఎంట్రీ తీసుకున్నాం. సో ఒక ట్రెండ్ లైన్ అయితే మార్కెట్ ఫాలో అవుతుంది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఇంత ట్రెండ్ లైన్ ఫాలో అయ్యాక మార్కెట్ లాస్ట్ టైం ఇక్కడ గ్యాప్ క్రియేట్ చేసింది. ఈ గ్యాప్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యింది అంబుజా సిమెంట్లో. సో ఈ గ్యాప్ అనేది క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వచ్చి ఫస్ట్ టైం ఈ గ్యాప్ దగ్గర రెస్పెక్ట్ తీస్తుంది, పైకి వెళ్ళడానికి చూస్తుంది. గ్యాప్ దగ్గర అంటే ఇప్పుడు గ్యాప్ని సపోర్ట్ కింద తీసుకొని పైకి వెళ్ళి దెన్ ఇలా మేబీ పడాలో పడద్దో తెలియదు, బట్ ఈ గ్యాప్ని సపోర్ట్ తీసేసుకుంటుంది. మా ఎంట్రీ ఎప్పుడైంది, మా ఎంట్రీ స్వింగ్ ట్రేడ్ ఎంట్రీ నాదిగో ఈ క్యాండిల్ ఉందా, ఇప్పుడు డిసెంబర్ 24th ఆ రోజు క్యాండిల్ మొత్తం అయిపోయి క్లోజ్ అయిన టైంలో ఇక్కడ ఎంట్రీ అయింది. డిసెంబర్ 24th అండ్ అంటే లైక్ 2 గంటలు 2:30-3 ఆ టైంకి ఈ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ అయింది. ఆ తర్వాత నుంచి చూడండి మార్కెట్ నా ఎంట్రీ కిందకే రాలేదు, మార్కెట్ పైకి వెళ్ళింది, దానిపైకి వెళ్ళింది. ఈ రోజు అయితే కంప్లీట్ దీనిపైకి ఈ క్యాండిల్తో హై పైకి కూడా వచ్చింది ఆల్మోస్ట్. సో మేము ఇంక మా స్టాప్ లాస్ యూజువల్లీ నా ఎంట్రీ క్యాండిల్ పైన నా స్టాప్ లాస్ ఉంటుంది, ఆల్మోస్ట్ స్టాప్ లాస్ కొడేసింది. అంటే పైకి వచ్చి క్లోజింగ్ ఇవ్వలేదు. మేము యాక్చువల్గా నేను చెప్పాలంటే క్లోజింగ్లో వర్క్ చేస్తాం. క్యాండిల్ ఎంట్రీ క్యాండిల్ అనుకో, క్యాండిల్ పైన క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఎగ్జిట్ అవ్వాలి. బట్ మార్నింగ్ 15 minutes టైం ఫ్రేమ్ చూస్తే మంచి బులిష్ మూమెంటం ఉండాలి కదా. సో నేను ఇంక ఎగ్జిట్ చేసాను ట్రేడ్, వద్దులే ఇంకెందుకు స్టాప్ లాస్ అని. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ తిరిగి కిందకి వచ్చింది, నా ఎంట్రీ పాయింట్కి వచ్చింది, అది విషయం కాదు. బట్ నేనైతే స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతాం. ఇక్కడ మనం ఎగ్జిట్ చేస్తాం మన ట్రేడ్, అది అయిపోయింది. ఇన్ఫోసిస్ అయితే పట్టుకుని కూర్చున్నాను. ఇన్ఫోసిస్ అయితే ఈ బ్లూ కలర్ లైన్ అని చూసారు, ఇది నా ఎంట్రీ పాయింట్. దాని దగ్గర మార్కెట్ కిందే ఉంది, బట్ ఇంకా మార్కెట్ పడాలి. ఏదైతే ఇక్కడ విక్ క్రియేట్ చేసిందో ఇదంతా ఫాల్ ఇక్కడ వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మార్కెట్లో ఇది వచ్చే రోజులో వచ్చే టార్గెట్. సో మార్కెట్ వాంట్ టు కమ్ టిల్ హియర్. ఇన్ఫోసిస్ అయితే నేను పట్టుకుని కూర్చున్నాను. ఇదే కాల్ టిప్, ఏవో రికమెండేషన్స్ కాదండి, ఇదంతా ఎడ్యుకేషన్ పర్పస్ మీకు చెప్తున్నాను మా పొజిషన్స్ ఎలా ఉన్నాయని. ఓకే, అండ్ నెక్స్ట్ ఈరోజు మనకు 1 hour మా 1 hour స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీలో కూడా మనకు సిగ్నల్స్ వచ్చాయి. ఈరోజు మా 1 hour స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ చూపిస్తాను. సో ఇది మా 1 hour స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ. సో మీది ఆల్రెడీ ఉంది, చూపిస్తాను చూడండి. ఇక సో 1 hour స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీలో మాకు ఆల్రెడీ ప్రీవియస్ ఇక్కడ వచ్చింది, మేము మంచి ఇక్కడ వరకు ఫుల్ టార్గెట్ బుక్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చింది, ఇక ఇప్పుడు సెల్ సిగ్నల్ వచ్చింది, పొజిషన్స్ అయితే క్రియేట్ చేసాం. ఈవెన్ టీంలో కూడా అదే అడిగారు, ఇగో టీంలో కూడా ఇగో సేమ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని అడిగారు. సరే ఎంట్రీ తీసుకోవచ్చు అని తీసుకోమన్నాం. మన పొజిషన్స్ అయితే ఇది అంబుజా సిమెంట్ లాస్ అయితే బుక్ చేశాను, అది 5,000 లాస్ బుక్ చేశాను. ఓకే, మిగతా పొజిషన్స్ అయితే ఇవే. ఓకే, ఇది ఇన్ఫోసిస్, INF ఇన్ఫోసిస్ ప్రాఫిట్లో ఉంది. ఇంకా కిందకి వెళ్తున్నాం అనుకుంటున్నాను నేను. సో అందుకు ఇది హోల్డ్ చేస్తున్నాను, ఈ పొజిషన్ మార్చను. మేబీ 10 రోజులు 20 రోజులు 30 రోజులు 4 రోజులు అయినా పర్లేదు, నేను హోల్డ్ చేస్తాను. జనవరి ఎండ్ వరకు హోల్డ్ చేయొచ్చు. అండ్ ఇది నిఫ్టీ వీక్లీ పొజిషన్స్ అనమాట. ఇది స్వింగ్ ట్రేడ్. ఇది మాక్సిమం లాస్ ఎంత 6,000, మ్యాక్స్ ప్రాఫిట్ ఏందో 8,200. సో ఇది హెడ్జ్ పొజిషన్స్, అన్ని హెడ్జ్ పొజిషన్స్. ఇప్పటివరకు నేను తీసుకున్న హెడ్జ్ పొజిషన్స్ టీమ్ గ్రూప్లో అయితే అప్డేట్ అయిపోద్ది. ఓకే, నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నానండి, వచ్చే రోజుల్లో మార్కెట్లో ఉండాలి అంటే
ఏది పడితే అది చేస్తాను సార్, నాకు పర్లేదు, నేను బయింగ్ అని కాదు, మీకు కరెక్ట్గా మార్కెట్ గురించి ఏం తెలియట్లేదు, నేను ఏదో ఒకటి చేస్తున్నాను అంటే వచ్చే రోజుల్లో మార్కెట్లో సర్వైవ్ అవ్వడం కష్టం అయిపోద్ది. మళ్ళీ చెప్తున్నా, మీకు కానీ సర్వైవ్ అవ్వాలి అంటే ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, ప్రాపర్ లాస్ ఎంత పెట్టుకోవాలి, లాస్ ఎంత తీసుకోవాలనేది మీకు తెలియాలి. రిస్క్ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా ఉండాలి. అండ్ మెయిన్ సరైన స్ట్రాటజీస్ మీ దగ్గర ఉండాలి. ఏ స్ట్రాటజీ పెడితే రిస్క్ మేనేజ్మెంట్ కూర్చుంటుంది అనేది మీకు తెలియాలి. అది హెడ్జింగ్లో ఎక్కువ పాసిబుల్. అది ఓకే, హెడ్జింగ్లో పాసిబుల్. నేకెడ్ బై నేకెడ్ సెల్లింగ్లో కన్నా హెడ్జింగ్లో ఎక్కువ పాసిబుల్. సో మీరు మీ ప్లాన్స్ చేసుకోండి. ఎవరైనా మన A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే 8,000 రూపీస్, నేను నా స్పెషల్ డిస్కౌంట్ కోడ్ అది. సో 700-145-6759 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మా టీం అంజలి అని అమ్మాయి మీకు రెస్పాండ్ అవుతుంది. వాళ్ళు 6,000 రూపీస్ కూపన్ కోడ్ ఇస్తారు. బట్ అది కాకుండా మీరు 8,000 రూపీస్ కూపన్ కోడ్ అడగండి. ఓకే, సో 8,000 రూపీస్ డైరెక్ట్ ఆఫ్ మీకు. ఓకే, అడగండి. మీరు రారేం సార్ 8,000 రూపీస్ కూపన్ కోడ్ ఇస్తారని అడిగితే వాళ్ళు ఇస్తారు, మీరు తీసుకొని జాయిన్ అవ్వండి. ఓకేనా? సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మీరు అది కాకుండా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అదైతే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? అప్పటికి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.